చూస్తున్నాం. ఇటు ట్రంప్ సుంకాలపై అయితే బిగ్ బాంబ్ పేల్చబోతున్నట్టుగా తెలుస్తోంది. మరో కొద్దిసేపట్లో కూడా సుంకాలకి సంబంధించి కూడా ట్రంప్ కీలక ప్రకటన వెలువడించినట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు అంటే రేపు జరిగే మీటింగ్ లో కూడా ఇటు భారత్ పై ఏదైతే సుంకాలని విధిస్తూ ఉన్నారో వాటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇటు ట్రంప్ ప్రకటన అయితే వైట్ హౌస్ వర్గాలు అయితే ధృవీకరించాయి. ఇటు భారత్ పై సుంకాల గురించే ప్రకటన అంటూ కూడా ఊహాగానాలు వెలువెత్తుతూ ఉన్నాయి. అయితే నిన్నటి వరకు కూడా ఏదైతే 24 గంటల్లోపే నేను 25% సుంకాన్ని విధిస్తాను అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే అంతకు ముందు కూడా దీనికి సంబంధించి నేను ఎక్కడా మాట్లాడలేదు, ఇది కేవలం చర్చలు మాత్రమే జరుగుతున్నాయి అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు రేపు ఏదైతే ఇటు రష్యాతో మీటింగ్ ఉందో ఆ మీటింగ్ కి సంబంధించి కూడా కేవలం భారత్ పైనే ఇది ఉంటుంది అంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటు భారత్ కి సంబంధించి చర్చ జరగబోతోంది అంటూ కూడా ఇటు వైట్ హౌస్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటు సంచలనానికి సిద్ధమవుతున్నట్లుగానే తెలుస్తోంది. అటు ఇవాళ అర్ధరాత్రి అంటే గురువారం ఇవాళ అర్ధరాత్రి 2 గంటలకైతే ఓవల్ ఆఫీస్ లో ఒక ప్రకటన చేయబోతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు అయితే ధృవీకరించారు. దీంతో ఆయన ఏం చెప్పనున్నారు అనే దానిపై అయితే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇటు మరో 24 గంటల్లో భారత్ పై అయితే సుంకాల మోత విధించబోతున్నట్లుగా కూడా ఇటు వైట్ హౌస్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. ఇటు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై కూడా ట్రంప్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా ఉక్రెయిన్ తో యుద్ధం వేళ భారత రష్యా చమురు కొనుగోలు చేసి దీనికి ఏం చెప్తారు, ఎలాంటి అలాగే ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అలాగే టారిఫ్లకి సంబంధించి ఏం చెప్తారు అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. మాస్కోకు మద్దతు ఇస్తుంది అంటూ కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు రష్యాలో అమెరికా ప్రత్యేక రాయబారి ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇవాళ గురువారం 2 గంటలకి అర్ధరాత్రి 2 గంటలకి రేపు ఉదయం 2 గంటలకి ఇటు మీటింగ్ ఉంది. అయితే ఈ మీటింగ్ లో భారత్ పై సుంకాల గురించి ప్రకటన చేస్తారా అనే ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇటు మరో 24 గంటల్లో కూడా సుంకాల బాంబు పేలుస్తాను అంటూ కూడా ఇప్పటికే ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇటు న్యూఢిల్లీ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది అంటూ కూడా ధ్వజమెత్తారు. అయితే దానివల్లే మాస్కో యుద్ధ ఇంజిన్ కు ఇంధనం సమకూరుతోంది అంటూ కూడా మండిపడ్డారు. అయితే ఈ విషయంపై కూడా తాను సంతోషంగా లేనని, అందుకే భారీగా సుంకాలు పెంచుతాను అంటూ కూడా పేర్కొన్నారు. అయితే దీంట్లో ట్రంప్ చేయబోయే ప్రకటన దీనిపైనే ఉండొచ్చు అన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఇటు వైట్ హౌస్ లో దీనికి సంబంధించి కూడా వైట్ హౌస్ వర్గాలు కూడా అన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రకటనను వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మనకి అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాం ఇటు రేపు 2 గంటలకైతే ఇటు వైట్ హౌస్ కి సంబంధించి ఒక ఓవల్ వేదికగా సమావేశం అయితే కాబోతున్నారు. అయితే సుంకాలకి సంబంధించే ప్రకటన ఉంటుందా అనే ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ట్రంప్ నిజంగానే ఈ నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చు, అసలు మీటింగ్ లో ఏం జరుగుతుంది అనుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రెసెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి రామ్దాస్? ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విటోక్ మాస్క్ లో పర్యటిస్తూ ఉన్నారు. ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఆయన చర్చలు జరపనున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఈ సమావేశం అనంతరం కూడా ఒక కీలక ప్రకటన ఉండొచ్చు అంటూ కూడా ఇప్పటికే ట్రంప్ సంకేతాలు జారీ చేస్తూ ఉన్నారు. అలాగే ట్రంప్ ఏం చెప్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సుంకాలకి సంబంధించి భారత్ పై ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా మరికొద్ది గంటలు తేలిపోతుంది. అయితే నిన్ననే దీనికి సంబంధించి కూడా 24 గంటల్లో భారత్ పై సుంకాల మోత మోగిస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే అంతకు ముందు నేను దీనికి సంబంధించి ప్రకటన చేయలేదు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మనకి అందించే సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాం ఇటు భారత్ పై సుంకాన్ని విధించేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది భారత్ పై ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? ట్రంప్ బరితెగింపు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తామంటూ బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ట్రంప్ ఏదైనా బాంబు పేల్చబోతున్నాడా ఈ సుంకాలకు సంబంధించి అనేది ఒక
చర్చ అయితే కొనసాగుతుంది అంతర్జాతీయంగా. భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం అయితే రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. ఇప్పుడు తాజాగా అయితే ట్రంప్ భారత్ పైన సుంకాల దాడి పెంచబోతున్నట్లుగానే మనకు అర్థమవుతుంది. దీంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంచనాలు అయితే ప్రస్తుతం విశ్లేషకులు భావిస్తున్నారు. ఏకంగా ట్రంప్ రంగంలోకి దిగి భారత్ పై సుంకాలు పెంచుతారంటూ బెదిరించడం పరిస్థితి మరింత ముదిరేలా కనిపిస్తుంది. అంతేకాదు 24 hours లోగా దీనిపై ఒక డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. సో ఆ పరిణామాలపైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బెదిరింపులకు దిగుతున్నాడు, లిటరల్లీ ఆయన బెదిరింపులకు దిగుతున్నాడు. భారత్ పైన ఇప్పటికే 25% టారిఫ్లు పెంచినటువంటి అమెరికా ప్రభుత్వం మరొక 24 గంటల్లో పెద్ద మొత్తంలో అడిషనల్ టారిఫ్స్ హైక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. సో ట్రంప్ ఒక న్యూస్ ఛానల్ కూడా అక్కడ మాట్లాడారు. ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ తో కూడా ఆయన ఇదే మాట కూడా అన్నాడు. అసలు ఇండియాపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చాలా చీప్ గా ఆయిల్ కొంటుంది అక్కడి నుంచి. సో ఆ డబ్బుతో ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న ఆరోపణ ఇది నిన్నటి నుంచి మనం వింటున్నాం అంటే. సో ఆ రకంగా రష్యా భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్యం వల్ల ఉక్రెయిన్ లో యుద్ధానికి ఆజ్యం పోసినట్లు అవుతుందంటూ ట్రంప్ ఒక రకంగా ఈ ఆక్రోశాన్ని వెలకెక్కిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ట్రంప్ తన సోషల్ వేదిక ట్రూత్ సోషల్ లో కూడా భారత్ పై ఎక్కువగా టారిఫ్లు విధించే అంశాన్ని కూడా హెచ్చరిస్తూ జారీ చేశారు హెచ్చరికలు. సో ఆ రకంగా భారత్ మొదటి నుంచి కూడా తమతో సరైన పద్ధతిలో వాణిజ్యం వ్యాపారం చేయట్లేదంటూ ఆరోపిస్తున్నారు. సరైన భాగస్వామి కాదు ఇప్పటికీ ఇండియా అంటూ ట్రంప్ తన అక్కసును వెళ్ళగస్తున్న పరిస్థితి మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో రకంగా అంటే అమెరికా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే వస్తువులపై అధిక మొత్తంలో సుంకాలు వేస్తున్నారు. అదే సమయంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై కూడా తక్కువ సుంకాలు ఉన్నాయంటూ ఆయన ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి చెప్తారు. మీకు విషయం ఇక్కడ స్పష్టం చేయాలంటే భారత్ అత్యధిక సుంకాలు విధించే దేశాలు ప్రపంచంలో మొదటంటూ ట్రంప్ ఎప్పటి నుంచో ఆక్రోశాన్ని వెలగెత్తున్న పరిస్థితి. ఇప్పుడు అదే అంశాన్ని ఆయన మైండ్ లో పెట్టుకొని ఈ రకంగా వివరిస్తున్నట్టుగా ఆరోపిస్తుంది. సో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు పైన ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఆక్రోశం నేపథ్యంలో ఈ వివాదం అయితే ఇది చిలికి గాలివానకు మారే అవకాశం కనిపిస్తుంది. సో దీని గురించి ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో చర్చ నడుస్తుంది. ఇప్పటికే విట్కాఫ్ ఎవరైతే అమెరికన్ ఎన్వాయ్ ఉన్నారో ఆయన మాస్కో చేరుకున్నారు. ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు కేవలం ఉక్రెయిన్ తో యుద్ధానికి సంబంధించిన చర్చలు అని చెప్తున్నప్పటికీ ఇక్కడ భారత్ రష్యా వాణిజ్యాన్ని గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మనకు తెలిసిందే గత వారం కింద ఆయన అసలు రష్యా ఇండియా ఇవి రెండు కూడా డెడ్ ఎకానమీస్ అంటూ చాలా చీప్ గా తీసే ప్రయత్నం చేశారు, చాలా చులకనగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో ఒకసారిగా రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ మాజీ ప్రెసిడెంట్ మెద్వదేవ్ అయితే చాలా సీరియస్ గా హెచ్చరించారు. అవసరమైతే మీ మీద డెడ్లీ హ్యాండ్ ప్రయోగిస్తాం అంటే అనుభవంలకు న్యూక్లియర్ వార్ కూడా సిద్ధమంటూ చెప్తారు. దాంతో అమెరికన్ ప్రెసిడెంట్ జలాంతర్గాములను మోహరించడం రష్యా సమీపంలో ఇవన్నీ కూడా చాలా జరిగాయి నిన్న మొన్న ఒక వారం రోజుల క్రితం నుంచి కూడా. సో ఇప్పుడు ఈ ట్రంప్ అంటే ఆయనకి ఏదో రకంగా లొంగ తీసుకోవాలి, భారత్ ను లొంగ తీసుకోవాలి, అత్యంత సమర్థవంతంగా మనకి చెప్పు చేతలు తెచ్చుకోవాలనేది ఆయన వాదన. దాంతో ఈ సుంకాల బెదిరింపులు చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనం చాలా పాయింట్అవుట్ చేసాం, మనం యాజ్ వి డిస్కస్ రేడియర్. సో రష్యా నుంచి అమెరికా విద్యుత్ వాహనాలు కొంటుంది, న్యూక్లియర్ పరిశ్రమకు సంబంధించినటువంటి యురేనియం కావచ్చు, ప్లూటోనియం కావచ్చు, ఇవన్నీ కూడా కొంటుంది. అంతేకాదు ఫెర్టిలైజర్స్ కొంటుంది, పల్లాడియం కొంటుంది, చాలా అంటే కెమికల్స్ కొంటుంది, ఫర్టిలైజర్స్, ఈ రకంగా అనేక రకాలుగా దిగుమతి చేసుకుని బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తుంది. కేవలం అమెరికానే కాదు, ఈ పశ్చిమ దేశాలన్నీ కూడా రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి. కానీ మరి వాళ్ళందరికీ లేని అభ్యంతరం మనకేం వచ్చింది అనేది ఇప్పుడు మనం కూడా చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం రిపబ్లికన్ లీడర్ నిక్కీ హేలీ కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఈ రష్యాతో కేవలం భారత్ ఒక్కటే కొనట్లేదు చమురు, చైనా కొంటుంది, ఇరాన్ కొంటుంది, మరి వాళ్ళందరికీ లేని అభ్యంతరం నీకెందుకు అన్నట్టుగా ఆమె కూడా పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితి. సో ఇండియా లాంటి ఒక మంచి భాగస్వామిని అనవసరంగా దూరం చేసుకోవద్దు, ఇబ్బందుల పాలు కావద్దు అంటూ నిక్కీ హేలీ కూడా చెప్తున్నారు అమెరికా. సో ఆ రకంగా అంటే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్ గా అంటే ఆయన మొండి వైఖరి కేవలం బెదిరింపులకు నయానో భయానో దారికి తెచ్చుకోవాలనే ఒక వైఖరితోనే ఇక్కడ చాలా క్లియర్ గా మన మీద ఒక ఆక్రోశం వెళ్ళగక్కుతున్నట్టుగా అర్థమవుతుంది. కానీ దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిట్టుకొడుతుంది, అన్ని అంశాల వారిగా వివరించే ప్రయత్నం చేస్తుంది, అన్ని రకాలుగా అమెరికాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా అమెరికా తిక్క కుదిర్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా మాస్కోలోనే ఉన్నాడు. ఆల్రెడీ వాళ్ళతో చర్చలు జరుపుతున్నాడు మాస్కోలో. ఇప్పుడు రక్షణ శాఖ సంబంధించినటువంటి కొనుగోలు అంశాలపై, అలాగే ఇంకా ఈ ఇంధనానికి సంబంధించిన అంశాలపై చర్చలు అయితే జరుపుతున్నారు. సో ఏదేమైనా మరి ట్రంప్ మాత్రం తన అనుకుని చేయదలుచుకోవాలని చెప్తున్నారు. సో ఇవాళ ఆయన
ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం మీడియా సమావేశం అంటే మన భారత కాలమాన ప్రకారం అర్ధరాత్రి 2 ఆ టైం అవుతుంది. సో అమెరికన్ టైం ప్రకారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంటూ అమెరికన్ మీడియా వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా వైట్ హౌస్ కూడా అదే ధృవీకరిస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రెస్ మీట్ లో పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఇండియాకు సంబంధించిన అంశాలు మాట్లాడబోతున్నారు. ఇండియా పైనే ఈ టారిఫ్ల అంశంపైకి చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారంటూ చెప్తున్నారు. సో చూడాలి మరి ఏదేమైనా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. మొదటి నుంచి కూడా ఆయనకు ఇష్టం లేదు భారత్ అంటే వాణిజ్యం విషయంలో ఏదో రకంగా దారికి తెచ్చుకుందాం ఇండియానని చెప్పి చేసిన ప్రయత్నాలను అయితే మనం ఎక్కడ ముందుకు సాగనివ్వట్లేదు. సో ఏం చేసిందంటే టారిఫ్ల అంశం ఇప్పటికే మనకు తెలిసిందే. చైనాకు సంబంధించి దాదాపు 140% పెంచామని చెప్తున్నారు. సో ఆ రకంగా అంటే అన్ని రకాలుగా మిగతా దేశాలు బెదిరిస్తున్నట్టుగానే భారత్ కూడా దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నాలు ఇంతవరకు సఫలీకృతం అవుతాయి. ఒకవేళ ఆయన టారిఫ్లు కనుక అడ్డగోలుగా వేస్తే భారత్ మరి ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి. సో ప్రస్తుతానికి అయితే భారత్ వేచి చూస్తుంది. ఇప్పుడు ట్రంప్ మీడియా సమావేశం తర్వాత భారత ప్రభుత్వం రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూడాలి ఏం చెప్తాడు. స్పెసిఫిక్ గా ఇండియా గురించి ప్రెస్ మీట్ పెడుతున్నాడా, ఇండియాపై టారిఫ్ల భయం బాంబులు వేయబోతున్నారా, ఏది చేసినా భారత్ పెద్దగా తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తి లేదని చాలా క్లియర్ గా చెప్తుంది. తమ వాణిజ్య విషయంలో ఇంకొక పర్టికులర్ అంశం చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా మనం వరల్డ్ ట్రేడ్ ఉంది, ప్రపంచ వాణిజ్య సంస్థ ఏదైతే ఉందో WTO ఒప్పందాల ప్రకారమే మనం చాలా క్లియర్ గా వాణిజ్యం చేస్తున్నాం అన్ని దేశాలతో. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మన జితన్ ప్రసాద్ మంత్రి కూడా పార్లమెంట్ లో చెప్పారు. సో ఖచ్చితంగా అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే భారత్ అందరితో వ్యాపారం వాణిజ్యం చేస్తుంది. సో WTO ఒప్పందాలకు అనుగుణంగానే భారత్ వెళ్తుంది. కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ఉల్లంఘన లేదు. మరి ట్రంప్ మాత్రం చాలా క్లియర్ గా ఏదో ఒక కక్ష సాధింపు ధోరణి మాదిరిగానే వ్యవహరిస్తున్నాడు. చూడాలి ఆయన ఏం చెప్పబోతాడు, నెక్స్ట్ మన గవర్నమెంట్ ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది జస్ట్ వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. సో అది ప్రస్తుతం పరిస్థితి. ట్రంప్ రేపు జరగబోయే అంటే మన ఇండియా టైమింగ్స్ ప్రకారం చూస్తే రేపు జరగబోయే మీటింగ్ లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? కేవలం భారత్ కి సంబంధించి మాత్రమే ఆయన మీటింగ్ పెడుతున్నారా, లేదంటే ఇతర దేశాలకి సంబంధించి కూడా ఆయన మీటింగ్ లో ఏం చెప్తారు అనేది కూడా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి కూడా భారత్ నుంచి ఇప్పటి వరకు అయితే ఎటువంటి రియాక్ట్ అయితే లేదు. ఆయన పదే పదే చెప్తున్నారు భారత్ విషయంలో అనేక సార్లు కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్. మళ్ళీ ఇప్పుడు ఒకసారి 24 గంటల్లో నేను టారిఫ్ విధిస్తాను, దాదాపు 25% సుంకాన్ని అయితే భారత్ పై విధిస్తాను అంటూ కూడా ట్రంప్ కి సంబంధించిన వైట్ హౌస్ వర్గాలు అయితే ఇప్పటికే ధృవీకరించాయి. మరి రేపు జరగబోయే ఈ సమావేశంలో ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ నిర్ణయం కనుక అమలు అవుతే ఇది భారత్ పై ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా వేచి చూడాలి.